నమస్కారం ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. లలితా సహస్రనామంలోని నామాలకి అర్థం అందరికీ తెలుసా అంటే మనం రోజు చదువుతున్నప్పటికీ కూడా తెలియదనే చెప్పాలి. అయితే లలితా సహస్రనామంలోని ప్రతి నామానికి అర్థం తెలుసుకునే ప్రయత్నం మనం ఐ డ్రీమ్లో చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ నామాలకి అర్థం తెలుసుకుంటూ మొదటి 3 నామాల గురించి నానాజీ పట్నాయక్ గారు ఆల్రెడీ మాట్లాడారు. ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో పెడుతున్నాం. మరి మిగతా నామాల గురించి కూడా ఇవాళ మాట్లాడి వాటి అర్థాలను కూడా తెలుసుకుందాం. నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ, మనం ఇదివరకు వీడియోలో ఎపిసోడ్ 1లో మాట్లాడుకున్నాం. ఫస్ట్ మొదటి 3 నామాలు ఏంటి, ఎలా చదవాలి, అది రెగ్యులర్గా చదవటం వల్ల ఎలాంటి సమస్యల నుంచి బయటపడచ్చు అనే విషయం చెప్పారండి. మరి అలాగే మిగతా నామాల గురించి కూడా ఇవాళ మాట్లాడదాం గురుజీ. తప్పకుండా అమ్మ. తర్వాత నామం కనుక చూసుకుంటే చిదగ్నికుండ సంభూత అనేటువంటి నామం వస్తుంది. అసలు ఇది ఎందుకు వచ్చింది చిదగ్నికుండ సంభూత, చిదగ్ని నుంచి అమ్మవారు ఎందుకు వచ్చింది అనే విషయం తెలుసుకోవాలి మనం. ఈ బండాసురుడు ఎలాంటి వరం పొందుతాడంటే, ఈ విశ్వంలో ఉన్నటువంటి అంటే ఒక్కొక్క ఇప్పుడు రకరకాల పాలపుంతలు ఎలా ఉంటాయో ఇక్కడ ఉన్నటువంటి దేవతలతో, ఈశ్వరుడితో కావచ్చు, విష్ణువుతో కావచ్చు, నాకు ఎటువంటి ప్రాణహాని ఉండకూడదు అనేటువంటి ఒక వరం పొంది అతని సహోదరులైనటువంటి విశుంగుడు విశుక్రుడు అని 2 సహోదరులు ఉంటారు. వాళ్ళిద్దరి చేత ఈ యొక్క దేవతల్లో ఉండేటువంటి తేజస్సును లాగేస్తాడు మొత్తం. అంటే ఒక రకమైన వైరాగ్యంలోకి వెళ్ళిపోయేలాగా అందరి నుంచి ఆ రసాన్ని లాగేస్తాడు. లాగేసేసరికి వీళ్ళందరూ అసలు ఏమిట్రా బాబు ఈ పరిస్థితి అని చెప్పని ఈ ఏదైతే ఈ విశ్వం ఏదైతే ఉందో దాని ఎండ్కి వెళ్ళి అక్కడ నుంచి అమ్మవారిని పిలవడం జరుగుతుంది. అమ్మ ఇది పరిస్థితి, మా పరిస్థితి ఇది, లలితా అమ్మవారిని పిలవడం జరుగుతుంది. నువ్వు రావాలమ్మా, మాకు ఆ బండాసుడితో మేము వేగలేకపోతున్నాం, మా అందరిలో ఉండే రసాలు మొత్తం లాగేసాడు వాడు అంటే నా గురించి మీరు యజ్ఞం చేయండి ఓకే అని చెప్తుంది. వీళ్ళు పిలవగానే నేను రాదు అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, నువ్వు తపస్సు చేయాలి దేని గురించి. తపస్సు అంటే కూర్చొని తపస్సు చేయడం అనే కాదు, బాగా అర్థం చేసుకోండి. ఒక సబ్జెక్ట్ ఉందమ్మా, ఆ సబ్జెక్ట్ గురించి ఆలోచిస్తూ ఆ సబ్జెక్ట్ కూడా అమ్మవారు అనుకోవడం ఈ తపస్సు. ఇక్కడ మీకు తపస్సు అనే దానికి అర్థం చెప్తాను. ఈరోజు కెమెరామ్యాన్ ఉన్నాడు, కెమెరామ్యాన్ ఈ కెమెరా ఫిలిం తీయడం ఇదంతా కూడా అమ్మవారి అని భావిస్తూ ఇది ఒక అమ్మవారి పని అనుకొని భావిస్తూ దానిలో అసలు గొప్ప గొప్ప వాళ్ళు ఎలా తీశారు, ఎలాంటి ఫొటోస్ తీయగలిగారు, ఎట్లాంటి లైటింగ్ వాడారు. కెమెరా అంతా కూడా ఏమిటి, స్టడీ ఆఫ్ లైటింగ్. కెమెరా అంటే లైటింగ్ బట్టే కెమెరా ఆపరేట్ చేయాలి. దాన్ని 24 గంటలు తపస్సు చేయడం కూడా తపస్సే. ఆలోచించి శాస్త్రం ఏం చెప్తుందంటే, వేదము ఆలోచన నువ్వు ఎప్పుడు ఆలోచిస్తున్నావు నీ గురించి అంటూ ఉంటుంది. ఈ తపస్సులో నువ్వు భగవంతుడిని చేరుకోవాలనుకున్నప్పుడు భగవత్ శక్తి ద్వారా ఇదంతా నడుస్తుంది అన్నప్పుడు దీన్ని నువ్వు తపస్సుగా చేస్తున్నావు, మంత్రం చేసుకుంటూ నామం చేసుకుంటూ అలా చేయమని చెప్తుంది. అప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు, ఆ యొక్క పరమేశ్వరుడు ఈశ్వరుడు శివుడు ఏం చేస్తాడంటే, సముద్రాన్ని ఒక 3 యోజనాలు వెనక్కి జరిపి అక్కడ ఒక పెద్ద హోమగుండాన్ని ఏర్పాటు చేసి, అగ్నిదేవుడు వస్తాడు, నేను వెలిగించిన అన్ని వల్ల కాదులే నీలో రసం పోయిందని తన 3వ కన్నుతో ఆ యొక్క దాన్ని వెలిగించి వీళ్ళందరూ నన్ను దూకమంటాడు, దేవతలందరినీ. ఎందుకంటే వీళ్ళందరూ ఇదైపోయారు కదా, దూకమన్నప్పుడు దూకినప్పుడు అందులో నుంచి బయటకు వస్తుంది అమ్మవారు. వీళ్ళు యజ్ఞం చేసినప్పుడు. అందుకే చిదగ్నికుండ సంభూత, చిదగ్నికుండం నుంచి బయటకు వచ్చింది. బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ కూడా మంచి పుష్టిగైన శరీరం నుంచి మళ్ళీ బయటకు వస్తారు దేవతలందరూ కూడా. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఎందుకు వచ్చింది, దేవకార్యం కోసం వచ్చింది అమ్మవారు. ఈ బండాసురుణ్ణి సంహరించడానికి, బండాసురుడు బాధ నుంచి బయటపడేయడానికి వచ్చింది కాబట్టి దేవకార్య సముద్యత. ఓకే, దాని తర్వాత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. ఇప్పుడు ఈ 3టికి మనం చూసుకుందాం. చిదగ్ని కుండం నుంచి వచ్చింది కాబట్టి చిదగ్నికుండ సంభూత. ఇప్పుడు మనం చూడండి, ఎవరికైనా కానీ ఆ నామం చేసుకుంటే, ఇప్పుడు చూడండి లైఫ్లో చాలా చూసేసి అంటే కొన్నిసార్లు కొన్ని బిజినెస్లు చేసో లేకపోతే కొన్ని ప్రయోగాలు చేసి డిస్టర్బ్ అయిపోయి నిర్వీర్యం అయిపోతాం. ఇంకా నా వల్ల ఏమీ కాదని ఫీల్ అవుతుంటాం. ఇప్పుడు దాని అర్థం ఏమిటి, నువ్వు అమ్మవారిలో నువ్వు కంప్లీట్ అమ్మవారిని నమ్మే. శివుడు ఏం చెప్పాడు, నువ్వు దూకండి అన్నాడు. ఓకే, అమ్మవారి చితిలో దూకారు వీళ్ళు, బయటకు వచ్చింది. అంటే అలా గనక నువ్వు నమ్మేవు గనుక, అంటే ఇంకా నా వల్ల అవ్వదు,
నేను ఎన్నో చేశాను, ప్రయత్నాలు చేశాను, అంతా అయిపోయింది, ఇంకా నా పని జీరో అనుకునే సమయంలో ఈ మంత్రం చేసుకుంటే పనిచేస్తుంది. చిదగ్నికుండ సంభూత, ఓం చిదగ్నికుండ సంభూత ఏ నమః. దీనివల్ల ఏమవుతుందంటే మీ ఇమాజినేషన్లో ఈశ్వరుడు కనిపిస్తాడు, అగ్నిగుండం కనిపిస్తుంది, దేవతలు కనిపిస్తారు, సకల దేవతలు, అమ్మవారు బయటకు వస్తుంది కనిపిస్తుంది. నిర్వీర్యంగా అయిపోయినటువంటి దేవతలు మళ్ళీ ఆమెలో నుంచి బయటకు వచ్చినటువంటి ఇమాజినేషన్ మీరు చేసుకుంటే, ఈ మంత్రం కనుక చేసుకుంటే మీ లోపల కూడా ఇప్పుడు గతంలోని మీరే ఇప్పుడు మీరేనమ్మా. కాకపోతే మీ ఆలోచనలు మారిపోయాయి, నా వల్ల కాదనే ఆలోచనలు వచ్చేసాయి. గతంలో ఒక 10 ఏళ్ల క్రితం నేను ఏదైనా సాధించగలననే ఆలోచనతో ఉన్నారు, బట్ అప్పుడు ఇప్పుడు ఒకలాగే ఉన్నారు. అప్పుడు జీరోయే, ఇప్పుడు జీరోయే. కానీ మారింది ఏమిటి ఇక్కడ? ఇప్పుడు నేను ఇంకేం చేయలేను, అంతా అయిపోయింది అనుకుంటున్నారు. అప్పుడేమో నేను స్టార్ట్ చేయగలను, అదే ఆలోచన మళ్ళీ ఇక్కడికి వస్తుంది, నేను మళ్ళీ స్టార్ట్ చేయగలను. ఆ దేవతలు ఎలా అయితే వాళ్ళలో ఉన్నటువంటిది మొత్తం పోయి మళ్ళీ ఫ్రెష్గా బయటకు వచ్చారు, ఆ ఆలోచన తెప్పిస్తుంది ఈ మంత్రం. దేవకార్య బౌన్స్ బ్యాక్ అవుతారు. ఎందుకంటే మీరు ఇమాజినేషన్ చేస్తున్నది ఆ విషయం కదా, భావన వల్లే మనకంతా జరుగుతుంది కదా. కాబట్టి ఏంటి, అది జరుగుతుంది. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత, దేవకార్యం కోసం బయటికి వచ్చింది. ఈ రెండు కలుపుకొని కూడా చేసుకోవచ్చు. ఓం చిదగ్నికుండ సంభూతాయై నమః అనుకోవచ్చు, లేదా ఓం చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యతాయై నమః చేసుకోవచ్చు. దీనివల్ల బౌన్స్ బ్యాక్ అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. అది ఎలా వచ్చిందంటే బయటికి అని చెప్తున్నారు ఇక్కడ మళ్ళీ. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ అంటే బయటకు వచ్చేటప్పుడు సహస్రము అంటే 1000 లేదా అనంతము అని అర్థం. 1000 సూర్యులు, భాను అంటే సూర్యుడు, 1000 సూర్యుడు లేదా అనంతమైన సూర్యుడు వెలుగుతో బయటకు వచ్చిందట. ఆ ఇమాజినేషన్ మీరు కనుక చేసుకున్నారనుకోండి, ఉద్యద్భాను సహస్రాభాయై నమః అని మీలో కాన్ఫిడెన్స్ విపరీతంగా పెరిగిపోతుందమ్మా. మీకు ఒక కాంతిని చూసాము, సహస్రమైనటువంటి అనంతమైన సూర్యకిరణాలతో బయటకు వచ్చింది అమ్మవారు. ఒక్కసారి మీరు ఇమాజినేషన్ చేసుకుంటే అబ్బా అమ్మవారు అలా బయటకు వచ్చింది. ఏమవుతుందంటే ఈ నామము మీ పాపాలను దహిస్తుంది. సూర్య ఉపాసన పాపాలను దహిస్తుంది అని చెప్తుంది శాస్త్రం. సూర్య ఉపాసన, లలితానామాలు లేదా ఏదైనా ఆలయంలో సేవ చేయడం ద్వారా పాపం పోతుందని చెప్తుంది. మరి 1000 సూర్యులు లేదా అనంతమైన సూర్యులను ఒకటేసారి మీరు ఇమాజినేషన్ చేసుకుంటే మంత్రం చదువుతున్నారు, ఏం జరగాలి? పాపం దగ్ధం అవ్వాలి. అంటే పాపము ఎప్పుడు దగ్ధం అవుతుంది? సూర్యుని మనం పంచమ స్థానంలో పెట్టాం. జ్యోతిషాస్త్రంలో న్యాచురల్ 5th లార్డ్ ఈజ్ సూర్య భగవానుడు. సూర్య భగవానుడు పంచమ స్థానం అంటే పంచమంలో ఏముందంటే ప్రేమ ఉందమ్మా. మీకు పాపం ఎక్కడ అంటదంటే మీలో ప్రేమ ఉన్నంతసేపు మీకు పాపం అంటదు. ప్రేమ అంటే ఏమిటి? ఓన్లీ గివింగ్, నాట్ టేకింగ్. వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, ఓన్లీ గివింగ్ ఈజ్ లవ్. అది మదర్లో మనకు పర్టికులర్గా కనబడుతుంది. మదర్ ఏమీ ఆశించదు, ఇవ్వడమే. ఎక్కడో కోటి జాతకాల్లో ఒకరికి పూర్వజన్మల్లో మాతృదోషం ఉన్న వాళ్ళకి గొడవలు జరుగుతాయి, కానీ మదర్ అంటే గివింగే, ఎక్స్పెక్ట్ ఏమీ చేయదు ఆవిడ. అట్లా నీలో గనక ఆ లవ్వింగ్ నేచర్ ఉంటే నీకు పాపం అంటది. ఇంకొకటి భగవద్గీతలో ఇంకొక వర్షన్ చెప్తాడు, నీకు పాపం అంటకుండా ఉండాలి అంటే నువ్వు ఎటువంటి ఎక్స్పెక్టేషన్ చేయకుండా నాకు అన్ని సమర్పించు. నా కోసం చేస్తున్నా అనుకో, నీ కోసం చేస్తున్నా అనుకోకు. నేను స్వామివారికి సమర్పిస్తున్నాను అనుకో ప్రతిదీ కూడా. నువ్వు ఒక ఫుడ్ తింటున్నావు, సమర్పించి తిను. ఒక పని చేస్తున్నావు, నాకు సమర్పిస్తున్నాను అనుకొని చేసుకో, నీకే పాపము అంటది అంటాడు. నీ కోసం నీ కామ్యం కోసం లేకపోతే నువ్వేదో పొందాలని చేస్తే మాత్రం నీకు పాపం అంటుతుంది అని చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా. ఈ నామం పర్టికులర్గా ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత, చతుర్బాహువులతో వచ్చింది. ఆ చతుర్బాహువులకు 2 అర్థాలు. 4 బాహువులతో వచ్చిందని ఒక అర్థము, శ్రీచక్రం 4 కోణాలు అనేటువంటిది ఒక అర్థం. ఇలా చతుర్బాహువులు అండ్ అమ్మవారు. బాహువుల్ని దర్శనం చేసినప్పుడు ఏమవుతుందంటే మనిషికి తెలియకుండా ఒక ధైర్యం పెరుగుతుంది. అంటే మీరు ఈ మొత్తం ప్యాటర్న్ని కనుక చేసుకున్నా అద్భుతంగా ఉంటుంది. అంటే అలాగా ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం? చిదగ్నికుండ సంభూత అంటే అమ్మవారు చెప్తే ఇంకా నాకు ఇంకోటి లేదు, మొత్తం శరణాగతి అయిపోయారు. అక్కడ దేవతలు ఎలా అయితే దూకారో అలాగా మనం కంప్లీట్గా శరణాగతి పొందుతున్నాం. దేవకార్య సముద్యత, దాని తర్వాత చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్వితాయై నమః. ఇదంతా కూడా ప్యాటర్న్ చేసుకోవచ్చు. దీనిలో 2 నామాలు కూడా చేసుకోవచ్చు. దీనివల్ల ఈ ఫలితం 100% ఉంటుంది. ఈ ఫలితం నేను చాలామంది ఈ నామము మీరు ఇప్పుడు నేను ఏదైతే స్టేజ్ చెప్పాను వీళ్ళందరికీ చెప్పి చేసుకున్నాక అసలు
కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాళ్ళలో ఎంత పెరిగాయంటే అమ్మా మీరు నమ్మరు. అరే ఇంతకు ముందు చూసినటువంటి పర్సన్ ఇతనేనా అన్నట్టుగా తయారైపోయారు. అంటే మీకు తెలియకుండా లోపల ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. అది చాలా బాగా పనిచేస్తుంది దీనికి. ఎంత బాగా చెప్పారు గురుజీ. అసలు చెప్తుంటే నేను అలా వింటూ ఉండిపోయాను. నేను లీనమైపోయి నేను ఊహించుకుంటున్నాను. ఇప్పుడు అర్థమవుతోంది. అంటే ఒక నామానికి అర్థం తెలుసుకొని లలిత చదివేటప్పుడు ఉన్న అనుభూతికి నార్మల్ గా చదివినప్పటికీ డిఫరెన్స్ ఎంత బాగా తెలుస్తుంది. ఎందుకంటే నేను కూడా లలిత సహస్రనామం చదువుకుంటాను, కానీ అర్థం ఇంత చక్కగా తెలుసుకొని అయితే చదవలేదు గురుజీ. ఇప్పుడు అనిపిస్తుంది నాకు ప్రతి నామం కూడా అర్థం తెలుసుకున్న తరువాతనే చదవాలి, అప్పుడే ఆ అనుభూతి తెలుస్తుంది. పిల్లలకి కూడా చిన్న వయసులోనే కనుక అనుభూతి చెప్పితే వాళ్ళు చదివేటప్పుడు ఇంకా చాలా చక్కగా చదువుకోగలరు. మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. చాలా చక్కగా మా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పారు. సో ఇది విన్న తరువాత ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా డౌన్ ఫాల్ చూసిన వాళ్ళు బౌన్స్ బ్యాక్ అవుతారు. ఇది ఖచ్చితంగా చదువుకొని అందరూ కూడా కష్టాల్లో ఉన్న వాళ్ళు లేకపోతే బిజినెస్ డౌన్ అయిన వాళ్ళందరూ కూడా ఈ నామం చేసుకొని బౌన్స్ బ్యాక్ అవ్వాలని, ఆ లలితమ్మ కృప అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.